దేశంలో అందరి చూపంతా కూడా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ పైనే ఉంది. ఈ గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అవార్డును ప్రకటించింది. ఈ అవార్డులో భాగంగా ఈ గ్రామాన్ని ప్రోత్సహించేందుకు, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ₹1 కోటి నగదు బహుమతి సైతం కేంద్ర ప్రభుత్వం అందించింది. అయితే ఈ గ్రామంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎట్లాంటి ఫెసిలిటీస్, అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఏం పనులు చేస్తూ ఉన్నారు అనేటటువంటి వివరాలను ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోటి కలిసి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చెప్పండి, మీకు ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఇప్పుడు ఆత్మనిర్భర్ అవార్డు రావడం అనేటటువంటిది ఎట్లా ఉంది, ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు మీరు? దేశ ప్రధాన చేతులకు తీసుకోవడానికి చాలా సంతోషం. ఫస్ట్గా ఏంటంటే నేను మా మాల్ ప్రజలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు నాకు సహకరించారు కాబట్టి ఈరోజు అంతవరకు రీచ్ అయ్యాను. ముఖ్యంగా ఇంకేంటంటే మా 24 గ్రామ పంచాయతీలతో సెక్రటరీలు కానీ, మా ఎంపీఓ మేడం, ఎండిఓ సార్, డిఎల్పీ మేడం, డిపిఓ సార్, వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ ఉన్న ప్రెజర్తోనే, అంటే వాళ్ళు మాకు ఇచ్చిన సహకారంతో ఈరోజు అంతవరకు. ఉన్నతాధికారుల సహకారం అదంతా ఉందని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు ఈ అవార్డు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఎట్లాంటి సహకారం మీకు అందించారు? చాలా సహకారం అందించాను, చాలా బాగా చేశారు. వాళ్ళు దాదాపు 2-3 డేస్ బాగా కష్టపడ్డారు. సొంత వనరులు అభివృద్ధి చేసుకోవడంలో ముందున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన పశువుల సంత క్యాటర్ మార్కెట్, ఆ ఇయర్కు సంబంధించి 67 lakhs వచ్చినాయి. అది ప్రతి ఏటా ఇంక్రీజ్ అయ్యి కూడా వచ్చేస్తుంది, అదే హైయెస్ట్. తర్వాత వచ్చేసి మన ట్యాక్స్ కలెక్షన్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఉంది కదా, అది ఒక 13-14 lakhs ఉన్నాయి. మిగతా వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ కానీ, మన థై బజార్ కానీ, షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, ఇంకా వగేరా చాలా ఉన్నాయండి. వీటి ద్వారా దాదాపు ₹1 కోటి ఇన్కమ్ రీచ్ అయింది కాబట్టి. ఇప్పుడు మీరు పశువుల సంత అని చెప్పారు కదా, ఇప్పుడు పశువుల సంత నుంచి కూడా మీకు గతంలో దాదాపు 2014-15 టైంలో ఎంత ఆదాయం వస్తుండే, ప్రస్తుతం ఎంత ఆదాయం వస్తూ ఉన్నది? 2014-15 టైంలో అప్పటికి, అంటే 10 years బ్యాక్ కాబట్టి ఒక 5 lakhs ఏమో ఆదాయం వస్తుంది. ఎవ్రీ ఇయర్ మన ఇంక్రీజ్ అయ్యి కూడా వస్తుంది కాబట్టి ఈసారి మన ఆట అనమాట 2023-24 సంవత్సరంకి వచ్చేసి 67 lakhs రూపీస్. ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ కానివ్వండి, ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్లు మొత్తం ఇక్కడ మాల్ గ్రామ పంచాయతీ ఆవరణ లోపల ఎన్ని బిజినెస్ సంబంధించిన కాంప్లెక్స్లో ఉన్నాయి, వాటి నుంచి ఎంత ఆదాయం వస్తూ ఉంది? ట్రేడ్ లైసెన్స్ వచ్చేసి దాదాపు 50 షాప్స్ దాకా ఉంటాయండి. వాటి ద్వారా అంటే ఒక్కొక్క షాప్కి వచ్చేసి మన ₹1000, 50,000 వస్తాయి. తర్వాత వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది గ్రామ పంచాయతీ, దాని ద్వారా కూడా మన ఆర్ఎస్ పెడితే దాదాపు మన వేలం వేస్తే ₹150,000 అట్లా వచ్చినాయి. ఇంకా థై బజార్ వస్తుంది, థై బజార్ కూడా మనం వేలంపాట వేయడం జరిగింది, దాని ద్వారా కూడా 2.5 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ప్రజెంట్ గ్రామ పంచాయతీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ గ్రామంలో ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి? ఇప్పుడు డ్రైనేజీకి సంబంధించి కానీ, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అవన్నీ ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు? స్ట్రీట్ లైట్స్కి వచ్చేసి బాగానే ఉన్నాయండి, బ్రహ్మాండంగా 400 స్తంభాలు ఉన్నాయి, దానికి సంబంధించిన స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. డ్రైనేజ్ కూడా మ్యాక్సిమం 99% కూడా కంప్లీట్ అయిపోయింది. సీసీ రోడ్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఎప్పటికప్పుడు చేసేది. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలు వచ్చేసరికి ఎంతమంది సిబ్బంది ఉంటారు, వాళ్ళ పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ పనులన్నీ చేసేటివి ఎట్లా ఉంటాయి? ఇందులో 34 మంది సిబ్బంది ఉంటారండి. అందులో 6 మంది వాటర్ మెన్లు ఉంటారు, మిగతా 20 మంది మన సీపర్స్, కామాటీలు ఉంటారు, మిగతా మెకానిక్, మిగతా ఎలక్ట్రీషియన్, మన కారోబార్ కలుపుకొని మొత్తం 14 మంది. వాళ్ళ మీద సూపర్వైజింగ్ అనేది మా కారోబార్ చేస్తారు, మేము చేస్తాం తరచు. బడ్జెట్ విషయానికి వచ్చేసరికి చెప్పండి, ఇప్పుడు మీరు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెటే కాకుండా మీరు సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నామని చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు సొంతంగా మీరు ఎంత నిధులు అనేటటువంటి గ్రామ పంచాయతీ సమకూర్చుకుంటా ఉన్నారు? ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటి ఏమేమి పనులు చేస్తూ ఉన్నారు? సొంతంగా అయితే ₹1 కోటి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 15 ఫైనాన్స్, ఎస్ఎఫ్సి ఫండ్స్ కూడా వస్తాయి. వాటి ద్వారా కూడా 30 lakhs వరకు వస్తాయి. ఆ 30 lakhs ఉన్నాయి కూడా అభివృద్ధి పనులు, మెయిన్ డ్రైనేజీ కానీ, మన పారిశుద్ధం కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్స్ కానీ, ఇవన్నీ చేస్తాం. మా సిబ్బంది శాలరీస్ మొన్న. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీ ఊరికి గ్రామ పంచాయతీకి అవార్డు వచ్చింది? మంచిగానే అనిపిస్తుంది, మంచిగానే ఉంది, మంచిగానే అన్ని కూడా సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే ఒక చెట్లు లేవు అంతే, కాకపోతే టెంట్లు వేస్తారు, చెట్ల బదులు టెంట్లు వేస్తారు. ఇక్కడ సాయంత్రం నుంచి కూడా సంత జరుస్తుంది. ఇప్పుడు ఇక్కడ సంత మార్కెట్ ఉంది కదా, ఈ పశువులకు సంతకు సంబంధించి, ఇది ఎన్నేళ్ళ సంది నడుస్తూ ఉంది? 40 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇక్కడ ఒక 40 ఏళ్ళ నుంచి నడుస్తుంది సంత. 4-5 చోట్ల మార్కెట్ వచ్చింది వీటికి. ఇప్పుడు ఎంతవరకు అదే నాకు నడుస్తుంది. ఇక్కడ ఏ ప్రాంతాల నుంచి, ఇక్కడ ఏ ఊర్ల సంది, ఎంత దూరం నుంచి వస్తారు ఇక్కడ అమ్ముకుని? 60 కిలోమీటర్ల నుంచి వస్తారు. 60 కిలోమీటర్ల నుంచి 40, 45, 60 కిలోమీటర్ల లోపల వస్తారు. ఇక్కడికి వెళ్ళి వస్తారు, కొంటారు, అమ్ముతారు, అన్ని నడుస్తుంది.
అన్న చెప్పండి, ఇక్కడ మీ గ్రామానికి ఆత్మనిర్భర్ పంచాయతీ అవార్డు అనేటటువంటిది వచ్చింది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు చెప్పండి? చాలా సంతోషంగా అనుకుంటున్నాం. మా వల్ల అది రావడం, మా సొంత చేయడం వల్ల రావడం, గ్రామ పంచాయతీకి ఆల్ ఇండియా లెవెల్లో మన తెలంగాణకి వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రధానంగా మీరు ఎట్లాంటి సపోర్టు మీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి, లేకపోతే ఎట్లాంటి సహకారం అందిస్తూ ఉంటారు? మేము ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉంటాము. వాళ్ళు మాకు సహకరిస్తారు, మాకు ఏది కావాలన్నా వాళ్ళు సహకరిస్తారు, మేము సార్ వాళ్ళకి ఏం సహకరించాలని సహకరిస్తాం, అట్లేం లేదు. ఇక్కడ మార్కెట్కి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి? మార్కెట్ నుంచి మీరు ఈ సంత నుంచి గ్రామ పంచాయతీకి ట్యాక్స్ ఎట్లా కడతా ఉంటారు రెగ్యులర్గా? ఇది టెండర్ 1 year ఇయర్లీ టెండర్ పడుతుంది. సో దాన్ని నామ్స్ టెండర్ నామ్స్ ఎట్లా ఉంటుందో దాని ప్రకారం చేస్తుంటాము. సహకారం అంటే ఇది మెయిన్ ప్రైవేట్ జాగా కాబట్టి అదొక ఇబ్బంది అవుతుంది మాకు. గవర్నమెంట్ జాగా అనేది ఏమన్నా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడన్నా ఎట్లా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితి? ప్రతి సంవత్సరం కూడా మీరు గ్రామ పంచాయతీకి టెండర్ రూపంలో వచ్చినటువంటి డబ్బులని కూడా గ్రామ పంచాయతీ చెల్లిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మీ యొక్క గ్రామ పంచాయతీకి కూడా ఆత్మనిర్భర్ అవార్డు అయితే రావడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ ఈఓ గారు అయితేంది, సర్పంచ్ గారు అయితేంది, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఊరోళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళు సౌకర్యాలు కల్పించడం వలన మేము ప్రతి సంవత్సరం పోటీపడి 10 సంవత్సరాలు పెంచుకోవడం వలన అట్లా ఈ విధంగా మేము 20 నుంచి 30 నుంచి ఇప్పుడు 82 లక్షల వరకు పాడడం జరిగింది. ఆ డబ్బులు గ్రామ పంచాయతీకి చెల్లిస్తాం. వచ్చినటువంటి డబ్బులతోటి వాళ్ళు కూడా మార్కెట్లు అనుకోండి, ఊర్లు అనుకోండి, మొత్తం సీసీ రోడ్లు కానీ తర్వాత డ్రైనేజీలు కానీ మొత్తం డెవలప్మెంట్ చేయడం వల్ల గవర్నమెంట్ కూడా ఈ అటు అభివృద్ధి ఇటు ఆ డబ్బులు 2 విధాలుగా గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది మా సార్కు. అయితే మీరు ఎన్నేళ్ళ సంది కూడా ఈ యాక్షన్లో పాల్గొంటూ ఉన్నారు? ఇది దాదాపుగా మేము ఈ మాలు 10 సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాం. అంతకుముందు లోకల్ వాళ్ళు చేశారు, వేరే వాళ్ళు చేశారు. ఎవరు ఎక్కువైతే అత్యధిక పాట పాడితే వాళ్ళకి ఇస్తున్నారు. స్టార్టింగ్ మీరు పాట పాడినప్పుడు ఎంత పైసలకు మీరు దీన్ని దక్కించుకున్నారు? 25 లక్షల నుంచి 25 లక్షలు 10 సంవత్సరాల నుంచి పెరుక్కుంటూ ఈ సంవత్సరం 82 లక్షలకు వచ్చింది. ఆ 82 లక్షలు కూడా మేమే తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులు కూడా కట్టడం జరుగుతుంది. మా ఇన్స్టాల్మెంట్ కడుతుంటాం, చివరి వరకు కడుతుంటాం. ఆ డబ్బులతోటి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ పోతారు. మా డబ్బులు వాళ్ళ అభివృద్ధి 2 కలిపి ఇక్కడ రైతులకు వ్యాపారస్తులకు కూడా సౌకర్యాలు జరిపించడం వల్ల ఈ సంత మార్కెట్ సజావుగా జరుగుతున్నది. 95 నుంచి 2001 వరకు పనిచేసినటువంటి సర్పంచ్ ఉన్నాడు మనతోటి. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవార్డు రావడం పట్ల వాళ్ళు గతంలో ఎప్పటి నుంచి ఈ అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిరా, లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గ సిబ్బందికి ఎట్లాంటి సహకారం అందించారనేటటువంటి విషయాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అప్పట్లో 82లో మాకు గ్రామ పంచాయతీ అలాట్మెంట్ అయింది. మాకు నలవేలి కింద ఉండే గ్రామ పంచాయతీ 82లో అలా 81లో అయింది. 82లో నాకన్నా ముందు జంగారెడ్డి సాబు సర్పంచ్ ఉండే. అప్పట్లో మాకు గ్రామ పంచాయతీకి ఏ ఆదాయం లేదు, అసలు ఏం లేకుండా ఈ మార్కెట్ అంతా లేదు. ఇప్పుడైనా మార్కెట్ ఇది 10-20 ఏళ్ళ సంది. అప్పట్లో జంగారెడ్డి అంగడి యాక్షన్ పెట్టించి అంగడి 79లో అయింది. 82లో మాకు గ్రామ జలైన మా ఆండ్వారు వచ్చేసింది. అప్పుడు 12 రూపాయలతో అంగడి స్టార్ట్ అయింది. దాంతో ఆయన 30,000 రూపాయల దాకా లాక్కొచ్చాం 2 టర్మ్ చేసి. అప్పట్లో ఈ నల్గొండ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ మధ్యన ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలని ఒక ప్రపోజల్ వెళ్ళినప్పుడు అప్పుడు జంగారెడ్డి కావాలని ముందు ట్రై చేసి ఇక్కడ ఎకరా భూమిని తీసుకున్నాడు దాతల ద్వారా. అది అన్ని కారణం వల్ల అప్పుడు మాకు పార్టీ మారడమా లేకపోతే గవర్నమెంట్ మారడం వలన అది కింద నల్గొండ డిస్టిక్ వెళ్ళిపోయింది ఆర్టీసీ బస్ స్టాప్. మరి ఇక్కడ కాలేక అది అట్టే నిలువుగా ఆగిపోయింది. మళ్ళీ నేను వచ్చినా కూడా 95లో కూడా నేను చాలా వరకు ఆకాశం సుదర్శన్ దగ్గరికి, ఇప్పుడున్న సీఎం కేసీఆర్ దగ్గర ఆర్టీసీ చైర్మన్ ఉండే, అక్కడ కూడా ఎన్నోసారి ప్రయత్నం చేస్తే కూడా కాలేకపోయింది, ఆగిపోయింది. ఇట్లా ఆగిపోయింది అన్నట్టు ఇక మేము మా పీరియడ్లో మేము చేసామంటే ఆయన కూడా అంగడి పశువులకు ఎకరా భూమి చేసుకుంటూ ఆర్టీసీకో ఎకరా, ఎక్స్చేంజ్కో ఎకరా అంతా దాతల ద్వారా డెవలప్ చేసిండు. ఆయన తర్వాత నేను కూడా ఊళ్ళో స్కూల్ లేకుండా హై స్కూల్ కట్టించిన, అక్కడ జాగా ఎకరా భూమి తీసుకొని గ్రామస్తులతోటి, ప్లస్ ఇక్కడ పాల కేంద్రం, కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఇక్కడ 1/2 ఎకర్ కోఆపరేటివ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం, మేము ఊళ్ళలో ట్యాంకులు కట్టడం, అన్నీ ఇక మాకు అవార్డు అని అనుకుని డెవలప్మెంట్ కావాలా మా విలేజ్ డెవలప్ అయితే మాకు బాగుంటుందని మేము డెవలప్ కోసం కృషి చేసాం.
ఇప్పుడు ఈ అవార్డు రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీకు ఏమనిపిస్తుంది ఒక మాజీ సర్పంచ్గా? ఇప్పుడు అవార్డు రావడం చాలా సంతోషం సార్. మాకు ఎవరైతే మాకు పాలవర్గా మంచి పని చేసింది, మేము కూడా ఊరోళ్ళు కూడా మంచి మాకు సహకరించారు. ఈ అవార్డు రావడం మాకు చాలా సంతోషం. ఇటువంటి అవార్డు ఇంకా రావాలని కోరుకుంటూ, ఇంకా ఈ అమౌంట్ తోటి ఆ అమౌంట్ కూడా మేము దుర్వినియోగం చేయకుండా చాలా డెవలప్మెంట్ చేసుకుంటాం సార్. ఇది మాకు చాలా సంతోషం. ఇంకా రావాలని కోరుకుంటాం సార్. ఇంకా మాకు కొన్ని పనులు ఉండేవి చేస్తే బాగుంటుంది. ఈ బస్ స్టాండ్ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఆర్టీసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని బండి యథావిధిగా బస్సులు నడపాలని ఆలోచన. ఈ నడపపోతే ఏం చేసామంటే మేము ఈ కూరగాయల మార్కెట్ అనే పెడదామని కూరగాయల మార్కెట్ లాక్కొచ్చి ఒక 6 నెలలు నడిపించిన. మళ్ళీ జీపీ పైసలు పెట్టి ఇవన్నీ సెటిల్ వేయించి వాళ్ళకు అనుకున్నట్టు చేసాం. కానీ ఆ టైంలో ఎందుకంటే ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల ప్లస్ కరెంట్ కరెక్ట్ టైం ఇవ్వడం వల్ల వాళ్ళు గిరాక్ డౌన్ ఉందని అక్కడికి ఇప్పుడు మీరు వేరే అక్కడికి వెళ్ళిపోయారు. చూసాం కదా, మొత్తానికైతే ఈ మాల్ గ్రామ పంచాయతీకి అవార్డు రావడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, మాజీ సర్పంచ్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో అయితే మరిన్ని గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని అయితే మనతో చెప్తా ఉన్నారు. ఇది ఈ ఆత్మనిర్భర్ అవార్డుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మాల్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.